లెక్కలు చూపించి చరిత్ర భవిష్యత్తు వర్తమానాన్ని కలగలిపి అద్భుతంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి ఉపన్యాసానికి సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నలకి ఏ సమాధానం చెప్పాలో తెలియక ఒకవేళ వెలుపల ఉండే వ్యక్తులకి కనపడకపోవచ్చు కానీ అసెంబ్లీలో ఉండే ఎమ్మెల్యేలకు మొత్తం కనపడుతూ ఉంది. ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆదేశాలు జారీ చేస్తూ స్లిప్పులు రాసి పంపిస్తూ చేతులు ఊపుతూ అటు తెలుగుదేశం పార్టీ మంత్రుల్ని ఎమ్మెల్యేని మాట్లాడించిన తీరు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన మాటల్లో మీకేదైనా అనుమానాలుంటే మీకేదైనా సమాధానాలు చెప్పే అవకాశం ఉంటే సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పకుండా చీఫ్ విప్ గారు మాట్లాడతారు. 10th క్లాస్ పరీక్షల్లో అంట జగన్మోహన్ రెడ్డి గారు చిట్టాలు పెట్టారంట. అప్పుడేదో కాలువ శ్రీనివాసులో చంద్రబాబు నాయుడు ఆ క్లాస్లో ఇన్విజిలేటర్గా ఉన్నట్టు విజయమ్మ గారంట జగన్ గారి గురించి అంట ఏగలేకున్నామని చెప్పిందంట. ఏది చంద్రబాబు గారికి ఫోన్ చేసి విజయమ్మ గారు ఏగలేకున్నామని చెప్పిన ఏమిటండి? ఈరోజు శాసనసభలో ఒక పవిత్ర శాసనసభలో అత్యంత విలువైన సమయాన్ని ప్రజా సమస్యల మీద కేటాయించకుండా అడుగడుగునా తప్పుదారి పట్టిస్తూ నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు మీ గురించి వెంకటేశ్వర యూనివర్సిటీలో మీరు విద్యార్థిగా ఉన్నప్పుడు మీరు మీద రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. మీ కుమారుడు లోకేష్ బాబు మీద అనేక రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. మరి మీ గురించి లోకేష్ గారి గురించి మీ కుటుంబ సభ్యుల గురించి మీ సభ్యులు మాట్లాడిన రీతిలో మేము కూడా మాట్లాడితే పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో ఒక్కసారి ఆలోచన సాగించండి. ఎందుకండి ముఖ్యమంత్రి గారు మీకంత అసహనం? ఎందుకు మీకంత అసహనం? ఒక అసహనంతో ఇష్టారీతిన అసెంబ్లీలో ఏదో బెదిరించి ఎంత దారుణంగా అంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా చాలా స్పష్టంగా చేతులుపుతూ పైకి పోండి అంటాడు, దూకండి అంటాడు, కొట్టండి అంటాడు. ఏందండి ఈ దారుణం? మాకు అర్థం కావట్లేదు. ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గతంలో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అప్పుడు ఆయన కూడా ఈ విధంగా ప్రవర్తించాల. మరి ఈసారి చంద్రబాబు గారికి ఎందుకంత అసహనం? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే వారికి ఎందుకంత బాధ? చంద్రబాబు నాయుడు గారు మీ బెదిరింపులకి భయపడే వాళ్ళు ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు. ఇది హెరిటేజ్ ఫుడ్స్ కార్యాలయమో లేదనుకుంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయమో మీ ఇల్లు నారావారి పల్లె కాదు. మీ మాదిరిగానే మేము కూడా ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఈ రాష్ట్ర శాసనసభకు వచ్చాం. మాకంటే మీకు 5 లక్షల ఓట్లు మాత్రమే అదనంగా వచ్చాయి. మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మేము ప్రతిపక్షంగా ఉన్నాం. ఆ వాస్తవాలు మరిచి ఇష్టారీతిని ప్రవర్తిస్తే చరిత్రలో చరిత్రహీనులుగా మిగులుతారు. ఇప్పటికైనా బాధ్యత గల అధికార పక్షంగా బాధ్యత గల ప్రతిపక్షం మాట వినమని మేము చెప్పే మాటల్లో వాస్తవాలు గమనించమని కోరుతూ ఉన్నా.